నమస్తే రైతులందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మర్స్ క్రియేషన్స్. ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ 23వ తేదీ 2024. ఈరోజు మన జాతీయ వ్యవసాయ మార్కెట్ కర్నూలు మార్కెట్ కమిటీ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మనం చెప్పే ధరని 100 kg అండి, 100 kgల ధరలు. కనిష్ట ధర అంటే తక్కువ ధర, గరిష్ట ధర అంటే ఎక్కువ ధర. ముందుగా వేరుశెనగలు 23 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 3711, మధ్య ధర 5619, గరిష్ట ధర 6371 రూపాయలు. పూల విత్తనాలు ఎటువంటి సరుకు అయితే రాలేదు. ఆముదాలు 27 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 5260, మధ్య ధర 5510, గరిష్ట ధర 5659 రూపాయలు వినాయి. వాము ఎటువంటి సరుకు రాలేదు. మొక్కజొన్నలు 12 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర మధ్య ధర 2011 రూపాయలు, గరిష్ట ధర 2231 రూపాయలు వినాయి. కందులు ఎటువంటి సరుకు అయితే రాలేదు. శనగలు 2 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర మధ్య ధర 5197, గరిష్ట ధర 6200 రూపాయలు వినాయి. మనం ముఖ్యంగా ఉల్లిగడ్డలు చూసుకున్నట్లయితే 248 లాట్స్ వచ్చినాయి. 4203 క్వింటాలు అయినాయి. ఒక క్వింటం కనిష్ట ధర 522 రూపాయలు, మధ్య ధర 3918, గరిష్ట ధర 4709 రూపాయలు అయితే వినాయి. మనకు మధ్య ధర అయితే మిడిల్ ప్రైస్ అయితే యావరేజ్గా అయితే అవుతుంది కాన్స్టెంట్గా. గరిష్ట ధర వచ్చేసి మనకి క్వాలిటీని బట్టి అయితే ఈ విధంగా చేంజ్ అవుతుంది. నిన్నైతే 5000 పోయింది, ఈరోజు ఒక 400 రూపాయలు అయితే తక్కువ అయితే పోయిందని చెప్పుకోవచ్చు. 800 రూపాయలు 71 లాట్ వచ్చినాయి. కనిష్ట ధర 799, మధ్య ధర 12699, గరిష్ట ధర 15313 రూపాయలు పోయినాయి. కొర్రలు 3 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 2641, మధ్య ధర గరిష్ట ధర 2821 రూపాయలు పోయినాయి. మినుములు సోయాబీన్స్ ఎటువంటి సరుకు అయితే రాలేదు. సజ్జలు 1 లాట్ వచ్చింది, 2061 రూపాయలు అయితే పోయినాయి. ఇదండి ఈరోజు మొత్తానికి మన కర్నూలు మార్కెట్లో 23వ తేదీ నవంబర్ రోజు అయితే ఈ విధంగా అయితే పోయినాయి ధరలు. ఈరోజు ఉల్లిగడ్డల ధరలు అయితే పెద్ద చేంజెస్ అయితే ఏం లేవండి. ఒక 400 రూపాయలు అయితే తక్కువ అయితే పోయినాయి. అది క్వాలిటీని బట్టి చేంజ్ అయితే ఉండదు, అది మీకు కూడా తెలిసిన విషయమే. నిన్నటికి ఈ రోజుకి ఒక 1000 క్వింటాలు అయితే డిఫరెన్స్ అయితే రావడం జరిగింది. మనకి మధ్య ధర కూడా కొద్దిగా అయితే పెరగడం అయితే జరిగింది. ఈ విధంగా క్వాలిటీని బట్టి అయితే చేంజ్ జరుగుతుంటుందండి. ఇదండి మొత్తానికి మన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.